వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ నుంచి చూద్దాం. శ్రీకాకుళం జిల్లా బలగం ప్రాంతంలోని నాగవలి నది ఒడ్డున ఉన్న శ్రీ 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 బాల త్రిపుర సుందరి కాలభైరవ పీఠములో మార్గశిర బహుళ అష్టమి పర్వదినమైన లక్ష కాలభైరవాష్టక సామూహిక పారాయణం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని నిర్వాహకులు చేసిన ఏర్పాట్లను సద్వినియోగం చేసుకున్నారు. నరసన్నపేటలో అఖండ 2 చిత్రాన్ని వీక్షించిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఈ చిత్రం సనాతన హైందవ ధర్మాన్ని చాటి చెప్పే విధంగా ఉందని పేర్కొన్నారు. బాలకృష్ణ నటన అద్భుతమని ప్రశంసించారు. కష్టాల్లో శివుడే మానవుడిగా వస్తాడని చిత్ర సందేశం విశేషమని తెలిపారు. అనంతరం అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కేవి రామకృష్ణయ్య తెలియజేశారు. గతంలో 16,621 కేసులను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ఈసారి కేసుల పరిష్కారం కోసం 42 ప్రత్యేక బెంచ్లను ఏర్పాటు చేశారు. క్రిమినల్, రాజీ పడదగిన కేసులు, మోటార్ క్లెయిమ్స్, చెక్ బౌన్స్, ట్రాఫిక్ చలానాలు, సివిల్ విధానాలు వంటి వాటిని త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని ఆయన తెలియజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్ నేతృత్వంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా రహదారి పక్కన వాహనాలు నిలిపిన వారికి హెచ్చరికలు జారీ చేశారు. హెల్మెట్, లైసెన్సులు లేకుండా ప్రయాణించవద్దని వాహనదారులకు సూచించారు. శబ్ద కాలుష్యం కలిగించే వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. వినుకొండ ఎమ్మెల్యే పేరుతో ఎమ్మెల్యే స్టిక్కర్ పాలను ఉపయోగించి చలామణి అవుతున్న షేక్ మున్వీర్ అనే వ్యక్తిని ఎర్రగొండపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్కాపురంకు చెందిన నిందితుడు మిల్లంపల్లి టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలో పట్టుపడ్డాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఉప్పలగుప్తం మండలం ఉప్పలగుప్తంలో తాగునీటి కొలాయిల నుంచి అపరిశుభ్రమైన నీరు వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ వాటర్ ట్యాంకును పరిశుభ్రపరచుకోవడం వల్లే నీరు రంగు మారి మురికిగా వస్తుందని వారు ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరారు. నరసరావుపేటలో అఖండ 2 సినిమా ప్రీమియర్ షోను ఘనంగా విడుదల చేశారు. థియేటర్ల వద్ద బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి సందడి చేశారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కేక్ కట్ చేసి జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. అభిమానులు అఖండ 2 సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని తెలిపారు. ఎమ్మెల్యే బాలయ్య అభిమానులతో కలిసి సినిమాను వీక్షించారు. మాడుగుల మండలంలోని మల్లిపాడు గ్రామస్తులు రోడ్డు, తాగునీటి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 50 కుటుంబాలు, 80 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ద్విచక్ర వాహనాల్లో వెళ్లడం కూడా కష్టంగా మారింది. పెద్దేరు జలాశయం వెనుక ఉన్న ఈ గ్రామానికి వెళ్లే దారిలో భవనం నిర్మించడంతో రాకపోకలు మరింత దుర్భరమయ్యాయి. గ్రామస్తులు రోడ్డు మరమ్మతులు లేదా కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడంతో చెరువు నీటిని ఆశ్రయిస్తున్నారు. దేవరపల్లి మండలంలోని అంగన్వాడీ ఆశా వర్కర్లు తమ వివిధ డిమాండ్ల సాధన కోసం రాజమండ్రి కలెక్టరేట్ వద్ద ధర్నాలో పాల్గొన్నారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్ఫేర్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో కనీస వేతనం 26,000 చెల్లించాలని, యాప్లను ఏకీకృతం చేయాలని, FRSను రద్దు చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, 18-10 మినీ అంగన్వాడీలను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, లేబర్ కోడ్ను రద్దు చేయాలని వంటి పలు డిమాండ్లను వారు తెలియజేశారు. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా ప్రీమియర్ షో విశాఖపట్నం జిల్లాలోని పలు థియేటర్లలో ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా థియేటర్ల వద్ద బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూనకాలతో ఉప్పొంగిపోయారు. అభిమానులు స్వీట్లు పంచుకుంటూ డప్పు వాయిద్యాలతో డాన్స్ చేస్తూ జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. ముఖ్యంగా లీలా మహల్ థియేటర్ వద్ద అభిమానుల కోలాహలం కనిపించింది.